हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. అందరూ బుద్ధి యోగాన్ని శ్రద్ధగా విని అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు సందేహాలు అడగలేదు కాబట్టి అర్థమైంది అంటే ఒక భావన, అవగాహన అయింది అంటే ఒక భావన, సమన్వయమైంది అంటే ఇంకొక భావన. ఎవరికి ఎలా అందిందో తెలియట్లేదు. అందుకని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 49వ శ్లోకాన్ని చూద్దాం, ప్రయత్నం చేద్దాం. భగవంతుని అనుగ్రహంతో దాని వివరణ చెప్పుకుందాం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. 49వ శ్లోకం. క్రితం శ్లోకంలో ఏం చెప్పారంటే, సమత్వ బుద్ధితో కూడినటువంటి ఈ నిష్కామ కర్మ సకామ కర్మల కంటే ఎంతో శ్రేష్టమైంది అని ఈ శ్లోకాన్ని వివరిస్తున్నాడు. ఇంతకుముందు శ్లోకం బుద్ధి యోగాన్ని గురించి గొప్పగా చెప్పాడు. నిష్కామ కర్మ, బుద్ధి యోగము, జ్ఞాన యోగము, ఇవన్నీ సాంఖ్య యోగము, ఇవన్నీ ఒక్కటే. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, బుద్ధి యోగం నిష్కామ కర్మ అయితే సకామ కర్మ కంటే అది ఎంతో శ్రేష్టమైంది. అంటే సకామ కర్మ అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు. దూరేణ హ్యవరం కర్మ, చాలా దూరం చేత ఈ బుద్ధి యోగం కంటే కామ్యకర్మ అవరం హి తక్కువైంది. అంటే ఏంటి? బుద్ధి యోగం చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే చెప్పలేము. ఈ కర్మయోగం అనేది కామ్యకర్మ. కర్మయోగం అంటే కామ్యకర్మ, కోరికలతో చేసేటటువంటి కర్మ చాలా తక్కువైంది. అంటే దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పడానికి చెప్పే మాట. బుద్ధౌ శరణమన్విచ్ఛ ఫలహేతవః కృపణాః. బుద్ధి యందు ఆశ్రయించి కోరుకో ఫలమును ఆశించేవాళ్ళు కృపణులు. బుద్ధి యందు ఆశ్రయమును కోరుకొని ఫలమును ఆశించేవాళ్ళు కృపణులు. ఇలాగ చెప్తే ఏమన్నా అర్థమవుతుందా మనకి? శ్లోకము ఆ శ్లోకం భావన అది. ధనంజయ అని ఈ శ్లోకంలో కూడా హెచ్చరించాడు. క్రితం శ్లోకంలో కూడా అదే చెప్పాడు. అందుకే మనం ఆ శ్లోకం వివరణ 2 వాయిస్ క్లిప్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. 2 రోజులు చెప్పుకున్నాం. 2 వాయిస్ క్లిప్స్ కాదు, 2 రోజులు చెప్పుకున్నాం. మొత్తం 3 అయినాయి. ఇక్కడ ధనంజయ ఫలాపేక్షతోటి చేసేటటువంటి కర్మ బుద్ధి యోగం కంటే చాలా నీచమైంది, చాలా తక్కువైంది. కనుక బుద్ధి యోగాన్ని ఆశ్రయించు ఫలితాన్ని కోరుకొని చేసేటటువంటి వాళ్ళు ఏమవుతారంటే దీనులవుతారు. ఫలాసక్తి కలవాళ్ళు దీనులు, కృపణులు అవుతారు. అంటే ఏంటి? నీచమైన కర్మ, ఫలితం కోరుకొని చేసేటటువంటి కర్మ నీచమైన కర్మ అని చెప్పడానికి చెప్తున్నాడు. సమత్వ బుద్ధితో కూడినటువంటి కర్మయోగం అతి పవిత్రమైంది. క్రితం శ్లోకంలో, నిన్న మొన్న చెప్పుకున్నటువంటి శ్లోకంలో విషయమే ఎంత చెప్పినా భగవంతుడు భగవద్గీత మొత్తంలో బుద్ధి అనే దాని గురించి చాలా గొప్పగా చెప్తాడు. అందుకనే సమత్వ బుద్ధి, సమబుద్ధి, జ్ఞానబుద్ధి, యోగబుద్ధి, సాంఖ్యబుద్ధి, ఆత్మబుద్ధి, ఇవన్నీ ఆ బుద్ధికి ఎంత గొప్ప ఇది ఇచ్చాడో చూడండి. సమత్వ బుద్ధితో కూడినటువంటి కర్మ చేస్తే యోగమవుతుంది, పవిత్రమవుతుంది. రాగద్వేషాలకి చాలా దూరంలో ఉంటుంది ఆ బుద్ధి. ఫలితాల విషయంలో ఆందోళన అనేదే ఉండదు. ఎందుకంటే అసలు నేను ఫలితమేమీ అనుకోలేదుగా, జ్ఞానంతో చేశాను. ఏ కోరిక లేదు మనస్సులో. అర్థమైంది కదా, ఉన్నది భగవంతుడు ఒక్కడే, మిగతాదంతా కూడా ఏమీ లేదు. నేను కంటున్న కళ లాంటిదే. ప్రపంచమంతా, జీవులంతా
అంత ప్రపంచం ఏమన్నా చెప్పండి, ఇంకా నేను తప్ప అంత కళ, ఇంకా అసత్యం, మిథ్య మనకి కనపడుతుందిగా అంటే దానిలో నుంచి వచ్చిందే ఇది. మళ్ళీ నువ్వు తీసుకొని కలిపేసుకోవాలంటే లోపలికి నువ్వే తీసుకొని కలిపేయచ్చు. నువ్వు కావాలంటే మనస్సులో అభావాలు తెచ్చుకోవచ్చు, లేదు వద్దు అనుకుంటే మనస్సులోనే లయం చేసుకోవచ్చు. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం మనం ఆ విషయానికి, దాని గురించే మాట్లాడుతున్నాం. ఈ ఫలితాల విషయంలో ఆందోళన ఉండదు, అంతఃకరణ బాగా శుద్ధిగా ఉంటుంది. ఈ సాంఖ్యం బోధించేటటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. అంటే ఏంటి, ఈ బుద్ధి ఇప్పటిదాకా చెప్పినటువంటి మార్గాన్ని అందుకోవాలంటే ఈ బుద్ధి అంతఃకరణ అంతా కూడా శుద్ధి అయిపోయింది కాబట్టి మార్గం అంతా కూడా ఎన్నుకుంటుంది, రాజమార్గం ఎన్నుకుంటుంది. సూటిగా చెప్పాలంటే మోక్షానికి హేతువవుతుంది ఇది. ఇదే కారణం, ఇంకేం లేదు. బుద్ధి యోగమే నీకు మోక్షానికి కారణమవుతుంది. ఫలాసక్తి లేకుండా ఉండడమే కర్మయోగ వైశిష్ట్యం. అంతకంటే గొప్పది ఇంకా లేదు. ఇంత గొప్పగా చెప్తుంటే ఏమీ కోరుకోకుండా కర్మ చెయ్యడానికి, ఏదైనా కష్టపడి నిన్ను కర్మ చెయ్యమంటే బాధపడాలి. అన్నీ వదిలేసుకోరా బాబు అంటే నేను ట్రైన్లో కూర్చొని కూడా నా లగేజ్ అంతా నా నెత్తి మీద పెట్టుకుంటానంటే ఎవరేం చేస్తారండి? భగవంతుడు చెప్పేది ఏంటంటే మొత్తం నా మీద భారం వేసేసేయి. ఫలితం నీకు ఇష్టం వచ్చింది రావట్లేదు కదా, నువ్వు కోరుకున్నది రావడం లేదు కదా. నువ్వేవో పిచ్చి పిచ్చి కోరుకుంటావు, ఇంకా తక్కువ కోరుకుంటావు. నేను ఎక్కువ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, నీ కోరిక వల్ల తక్కువైపోతుంది. అందుకని నా మీద భారం పెట్టు, యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్తుంటే మనమేమో లగేజ్, ట్రైన్ ఎక్కి కూడా లగేజ్ మొత్తం నా నెత్తి మీదే పెట్టుకుంటాను, నా ఒళ్ళోనే పెట్టుకుంటాను, నేనే మోసుకుంటాను, ట్రైన్కి పెట్టను అంటున్నావు. మోయి అయితే ఏం చేస్తాడు భగవంతుడు? ఆ వైశిష్ట్యాన్ని ఎంత చెప్తున్నా కూడా నీకు అర్థం కాకపోతే నీ బాధ నువ్వే పడు అని వదిలేస్తాడు భగవంతుడు. ఫలితాన్ని కోరుకుంటూ ఈ ఫలితాన్ని ఆసక్తితో కర్మలు చేసేటటువంటి వాళ్ళని ఏమంటున్నాడు అంటే కృపణాహ, దీనులు అంటున్నాడు గీతాచార్యుడు. ఎందుకని వాళ్ళు కృపణులు అంటే ఫలితాన్ని ఆసక్తితోటి ఫలితం కోరుకొని కర్మ చేస్తున్నారు, అందువల్ల వాళ్ళు కృపణులయ్యారు. మనస్సు ఫలితం కోరుకుంది అంటే అంతకంటే దీనత్వం ఇంకొకటి లేదు అని చెప్తున్నాడు. మనం చేసేదంతా అదే, ఆయనేమో అదొక్కటే వద్దంటున్నాడు. దీనికి ఏం చెయ్యాలి? భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరించి బుద్ధిని శుద్ధం చేసుకొని ఫలాసక్తిని వదిలిపెట్టి కర్మ చేసి మోక్షానికి హేతువు దగ్గరికే వెళ్ళిపోదామా? జన్మలు జన్మలు ఎత్తుతూ రోగాలు, రొష్టులు, అవమానాలు, బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ కలిగి ఇక్కడే మళ్ళీ జన్మలు ఎత్తుకుంటూ ఆడుకుంటూ పోట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఏడుస్తూ బతకడానికి ఇష్టపడదామా? నువ్వే నిర్ణయించుకో, నీకే వదిలేస్తున్నాడు భగవంతుడు. బాగుంది ఈ ప్రపంచం, ఈ కష్టాలు పట్టడం, ఈ శరీరం, ఈ షోకులు, ఈ అందాలు అనుభవించటం, ఇదంతా బాగుంది అనుకుంటే ఓకే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇలాగే జన్మలు ఎత్తుతూ ఉంటావు. ఈ మానవ జన్మ వస్తుందని మాత్రం అనుకోవద్దండి. ఏ చీమో, దోమో, పుట్టలో పురుగో, పేడలో పురుగో, ఏదో ఒకటి వస్తుంది. నువ్వు కర్మ ఫలితాన్ని కోరుకొని చేసావు అంటే నీకు ఈ నెక్స్ట్ జన్మ మానవ జన్మ వస్తుందని చెప్పలేం. నిన్ను తీసుకెళ్ళి ఏ పేడ పురుగులో ఫస్ట్ జన్మ అదే పేడ పురుగు నుంచి వస్తుంది. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ నీకు ఇంకా మానవుడిగా రావాలంటే కోతి జన్మ నుంచి రావాలి. కోతి నుండి పుట్టాడు మానవుడు అని అంటారు కదా. అందుకని అక్కడ దాకా ఎన్ని వేల జంతువులు ఉన్నాయో అన్ని జన్మలు వరుసగా ఎత్తుకుంటూ రావాలి నువ్వు. ఇప్పుడు అది చేస్తావా? ఏమో మళ్ళీ వచ్చే జన్మ కూడా మానవ జన్మ వస్తుందేమో, ఈ అందాలు, ఈ కోరికలు, ఈ కామ్యాలు, ఈ విశేషాలు ప్రపంచమంతా అనుభవించవచ్చు అనుకుంటున్నారేమో. అట్లా ఏం కుదరదు. నువ్వు చేసిన పాపపుణ్యాల ఫలితంగా తీసుకెళ్ళి ఒక జంతువులో హీన యోనుల్లో పడేస్తాడు భగవంతుడు. అది మీకు ఎవరన్నా చనిపోయినప్పుడు ఇది చదువుతారు, గరుడ పురాణం చదువుతారు. అది గనక విన్నారంటే ఇంకేం లేదు, రోత పుడుతుంది జీవితం మీదే. అటువంటి జీవితం వస్తుంది. కాబట్టి ఆలోచించుకో. భగవద్గీత పట్టుకున్నావు, ఇంకా ఎట్లాగా నువ్వు నిర్ణయించుకుంటావో నీ జీవితాన్ని, రథసారథిగా ఎట్లా చేసుకుంటావో నీ బుద్ధిని
నువ్వే ఆలోచించుకో, నీకే వదిలేస్తున్నాడు. సమత్వ బుద్ధితో ఉన్నటువంటి మనస్సుతోటి కర్మయోగంతో పోల్చి చూస్తే, సమత్వ బుద్ధితో కూడిన కర్మయోగంతో పోల్చి చూస్తే ఫలాసక్తితో చేసేటటువంటి సకామ కర్మ చాలా నికృష్టమైంది అనేశాడు. అవరం నికృష్టం, అవరం అంటున్నాడు, నికృష్టం అది. సకామ కర్మలు ఫలితాన్ని ఆశించి ఆ ఫల సంఘంతో కూడుకుని ఉంటుంది. సంగత్వం అన్నాడు కదా, సంగత్వంతో కూడుకుని ఉంటుంది. రాగద్వేషాల మధ్య మనస్సు ఊగిసలాడుతూ ఉంటుంది. ఈ భోగైశ్వర్య ప్రసక్తితోనే నిండి ఉంటుంది. ఈ జనన మరణాలకు కారణంగా ఉంటుంది, బంధానికి హేతువుగా ఉంటుంది. సకామ కర్మలలో మోక్షం అనేది అనూహ్యం, అస్సలు ప్రసక్తే లేదు. ఆలోచించే ఇంకా ఏమండి ఈ ఒక్కసారి కండి లాభం లేదు. నువ్వెంత బతిమాలా అస్సలు లాభం లేదు. అంత ధర్మాత్ముడైన ధర్మరాజుకి అవకాశం లేకుండా పోయింది. ఎవరికి స్వర్గప్రాప్తే కానీ మోక్షం రాకుండా పోయింది. మనం ఎంత చెయ్యాలి? వాళ్ళకి దగ్గరుండి కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎంత కష్టమో అంత సులభమని కూడా అంటారు మహాత్ములు, మహర్షులు. పెట్టుకొని చెయ్యరా అంటే కష్టం, కానీ అన్నీ వదిలేయరా అంటే నీకేంటి బాధ అని అడుగుతున్నారు గురువులు. నొప్పి వచ్చిందా, నొప్పిగా ఉందని ఏడు. తిట్టారా, దేన్ని తిట్టారో విచారణ చెయ్యి. దుఃఖం వచ్చింది, బాధలు వచ్చినాయి అని అంటే ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది విచారణ చెయ్యి. మోక్షాపేక్ష కల వాళ్ళు ఇలా విచారణ చేస్తారు. అలా కాకుండా సకామ కర్మలలోనే మోక్షాపేక్ష కావాలి అంటే అనూహ్యం, అవకాశమే లేదు. దానిలో ఎందుకు లేదు అంటే చిత్తశుద్ధి శూన్యంగా ఉంటుంది. చిత్తం అనేది శుద్ధే లేదు. నికృష్టమైనటువంటి ఈ సకామ కర్మలు నీకు శ్రేయోదాయకం కావు. అందువల్ల నీకు బుద్ధియోగాన్ని అంత గొప్పగా తీసుకొచ్చి అన్నిసార్లు చెప్పాడు భగవంతుడు. దీనుల్లాగా వాటిని ఆశ్రయించవద్దని పరమేశ్వరుడు ఈ శ్లోకంలో నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. చిత్తశుద్ధిని, చిత్త నైర్మల్యాన్ని కలిగించేటటువంటి నిష్కామ కర్మయోగాన్ని ఆశ్రయించు అని బోధ చేస్తున్నాడు. అయితే కర్మలు ఆరంభించకముందే ఈ కర్మ వల్ల ప్రయోజనం ఏంటి అనే ఊహల్ని, ఆశల్ని ముందుంచుకొని విచారణ చేసుకొని ఆ తర్వాత కర్మని ఆచరించటంలో ప్రవేశించటం సకామ కర్మల్లో సాధారణమైనటువంటి విషయం. ఎవ్వరమైనా సరే కర్మ మొదలు పెట్టకుండానే దీనివల్ల నాకేమిటి ప్రయోజనం అని అనుకోకుండా ఉండి చేస్తామా కర్మలు? అసలు ఇలా చెయ్యి అంటున్నాడు భగవంతుడు. అసలు మనం చెయ్యని విషయమే ఇది. అనుకున్న అంచనాలు నెరవేరుతాయో లేదో అనే భయం కర్మ ఆరంభంలో నుండే ప్రారంభమవుతుంది. ఒకవేళ నెరవేరకపోతే ఎలాగా? ముందే సందిగ్ధత, మనస్సులో ఆందోళనకి నాంది పలుకుతుంది. ఈ భయాలు నిరాశల్ని పెంచుకుంటూ పోతాయి, నిరుత్సాహాన్ని మనసులో దించేస్తాయి. అందువల్ల ఫలాసక్తి కల వాళ్ళు కృపణులు, దీనత్వంతో బ్రతికేవాళ్ళు. ఈ దీనత్వంతో బ్రతికే వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అంటే నికృష్టమైపోతుంది. అంటే మనం ఇప్పటిదాకా నికృష్ట జన్మలు జీవించామా? ఆలోచించుకోండి. నేనే కోరికలు కోరుకోకుండా కర్మ చేస్తున్నాను అన్నట్లయితే ఇది దివ్యమైనటువంటి జన్మ. నేను ఏది చేసినా, నా ఇంటికి ఎవరొచ్చినా సరే నాకేం తెస్తావు, నేను ఎవరింటికి వెళ్ళినా సరే నాకేమిస్తావు, నేను ఏ కర్మ చేశాను, నిద్ర లేస్తూనే నాకేంటి కాఫీ, బెడ్ మీద కూర్చొని కాఫీ అని అడుగుతున్నానా? ప్రతి విషయంలో కోరిక 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 అనేది పెట్టుకొని ఆచరణ చేస్తున్నానా? నా జీవితం నికృష్టమైన జీవితం నీది అని తిట్టేస్తున్నాడు భగవంతుడు. లేదు, లేస్తూనే నేను ఆత్మను, శరీరాన్ని తీసుకొని బాహ్యంలోకి వచ్చాను. ఇది ఎలా చేస్తుందో, ఎంత ధర్మంగా ఆచరిస్తుందో ఆత్మానుభవం కలిగి మరీ నిద్ర లేపింది నన్ను. ఈ శరీరాన్ని లేపింది కాబట్టి శరీరమే నేను అనుకుంటాను లేచిన దగ్గర నుంచి, కానీ లోపల మాత్రం లేవకముందే ఒక భావన చేసుకొని చక్కగా ప్రయాణం చేస్తాను. ఇంకా మళ్ళీ ఈరోజు మొత్తం ఈ శరీరంతో నడుపుకుంటాను. ఆత్మానుభవం కలిగింది, ప్రతి విషయంలో నటనగా చూస్తాను, ఈ శరీరాన్ని దివ్యంగా నడిపిస్తాను అని అనుకుంటూ మొదలుపెట్టు. అయిపోయిన తర్వాత ఈ దివ్యంగా నడిచింది ఈరోజు శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఎక్కడ అపవిత్రత లేదు, ఎక్కడ ఫలితాన్ని కోరుకోలేదు అని సంకల్పించి నిద్రపో.
ఏమన్నా మధ్యలో వచ్చినా సరే నీకేమీ అంటుకోదు. ఎందుకంటే నిద్ర లేవగానే, నిద్ర అయిపోయిన అయ్యే పడుకునే ముందు నువ్వు మాట్లాడుకున్నది ఏంటంటే ఆత్మతో సంగత్వం పెట్టుకున్నావు. మధ్యలోదంతా అదే నడిపిస్తుంది ఇంకా. అది దివ్యమైనటువంటి జీవితం అవుతుంది అని చెప్తున్నాడు. ఈ ఫలాసక్తితో సకామ కర్మలను ఆచరించేటటువంటి ఈ దీనులు అనేవాళ్ళు, అంటే కృపణులు అనేటటువంటి వాళ్ళు, ఆశ నిరాశ వీటి మధ్య ఊగిసలాడిపోతూ ఉంటుంది మనస్సు. అశాంతితో అలమటిస్తూ ఉంటారు వాళ్ళు. మనిషికి ఏది ఉంది ఏది లేదు అనేది ప్రధానం కాదు. ఆశ ఒక్కటి ఉంటే చాలండి, ఎన్ని ఉన్నా ఇంకా లేనట్లే. ఎప్పుడు అది తీరని దాహం అంతే. ఆశ ఉంది అంటే తీరని దాహం, కంపారిజన్ ఉంది అంటే తృప్తి లేని జీవితం. నీకు ఎన్ని కోట్లుంటే ఏముంది, ఎంత తింటానికి ఉంటే ఏముంది, నువ్వు సముద్రంలో కాకుండా ఎంత నదుల్లో ఉన్నా ఏముంది, ఎప్పుడు దాహమే. హాయిగా తాగలేవు, హాయిగా అనుభవించలేవు, హాయిగా సుఖంగా ఉండలేవు. ఎప్పుడు తీరని దాహం. వయసు గతించిపోతుంది కానీ ఆశ నశించదు. పైగా నిరాశ నిస్పృహల్ని పెంచుకుంటూ పోతుంది. సకామ కర్మ చేసేటటువంటి విధానం ఇది. ఆశాపాసల్ని తుంచెయ్యాలి అనే ప్రయత్నం చెయ్యవు. 48, 49 శ్లోకాల్లో వరుసగా అర్జునుణ్ణి ధనంజయ ధనంజయ అంటూ సంబోధించాడు. ధనంజయ గురించి ఆ శ్లోకంలో, క్రితం శ్లోకంలో ఒక విధమైనటువంటి అర్థం చెప్పుకున్నాం. దీనిలో ఇంకో అర్థం చెప్తాడు. ఒక్కో పదానికి అనేక పర్యాయ పదాలు, పర్యాయ మీనింగ్స్ ఉంటాయి కదా, అలాగా ఇక్కడేం చెప్తున్నాడు, లౌకిక ధనాన్ని బాగా జయించావయ్యా, ఇంకా అక్షయ ధనాన్ని కూడా జయించు. అంటే అక్షయం అంటే ఏంటి, మోక్షం. ఆ మోక్ష సిరిని కూడా చేజిక్కించుకో. ధనంజయ, ధనాన్ని జయించావు, అట్లాగే మోక్షాన్ని కూడా నీ చేజిక్కించుకోవయ్యా. బుద్ధి యోగాన్ని బాగా విన్నావు కదా. ఈ 2 శ్లోకాల్లో వరుసగా సంబోధించినటువంటి ఈ ధనంజయ అర్థానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు. అందుకనే బుద్ధౌ శరణమన్విత్య, బుద్ధియోగాన్ని ఆశ్రయించవయ్యా, అభయస్థితిని పొంది బాగా తరించు అని చక్కని బోధ చేస్తున్నాడు భగవంతుడు. అందుకనే బుద్ధియోగం గురించి అంత గొప్పగా చెప్పి, కర్మ అనే దాని గురించి, అంటే ఫలితాలు కోరుకునేటటువంటి కర్మ యోగంగా చెయ్యి, బుద్ధిని ప్రేరణ చెయ్యి. అలా కాకుండా చేసామంటే ఇంత హీన జన్మలు వస్తాయి. చూడండి, మనకి ఏ పూజ చేసినా సరే ముందు మనకి పంతులు గారు పక్కన కూర్చుని అమ్మ సంకల్పం చెప్పుకోండి అంటారా లేదా? మన కర్మ చేసేటప్పుడు మీరు ఇళ్లల్లో ఎలా చేస్తారనేది పక్కన పెట్టండి. ఏ పూజా కార్యక్రమం ప్రారంభించినా సరే సంకల్పం చెప్పుకోండి, సంకల్పం చెప్పుకోమని నిన్ను 1 నిమిషం అలాగా వదిలేస్తారు. మనస్సులో సంకల్పం చెప్పుకోండి అని ఆయన మంత్రాలు చదువుకుంటూ పూజ చేస్తుంటారు. దేవాలయంలో కూడా అష్టోత్తరం చేయండి అని చెప్పేసి మన పేరు, గోత్రం, నామం అన్నీ చెప్తారు. వాళ్ళేమో అమ్మ సంకల్పం చెప్పుకోండి అంటారు. నువ్వేం చేస్తావు సంకల్పం చెప్పుకోండి అనగానే? ఎన్ని కోరికలు, 1, 2? ఆ సంకల్పం 1 సెకన్ ఆయన ఇచ్చేది. ఆ సెకండ్లో నువ్వు ఎన్నిని కోరుకుంటావు? ఒక్కటి నియమబద్ధంగా ఈ ఒక్కటి నెరవేరమని కోరుకుంటే ఖచ్చితంగా అయి తీరుతుంది. కానీ ఆ సెకండ్లోనే అన్ని కోరికలు మీదకొచ్చి పడతాయి. 1 సంకల్పం కూడా నువ్వు ప్రశాంతంగా కోరుకోలేవు. ఎందుకంటే ఆశ, తీరని ఆశలు ఎన్నో ఉన్నాయి. ఆ 1 సెకండ్లోని అన్నీ తీరాలనే ఆలోచన చేస్తావు, ఆశ కలుగుతుంది. దాంతో ఏదీ నిలవకుండా పోతుంది. నీ బుద్ధిలో ఒకటి గట్టిగా అనుకో, దానికోసమే శ్రమ చెయ్యి, దానికోసమే భగవంతుడి దగ్గర ప్రార్థన చెయ్యి, తప్పులేదు. ఎందుకంటే నేనే ఆత్మని అని తెలియదుగా, నేనే భగవంతుడిని అని తెలియదుగా, నువ్వు ఎదురుగా పెట్టావుగా. అందుకని అప్పుడైనా సరే ఒక్కదాని మీద నిలబెట్టు మనస్సుని. నీ మనస్సు నిలవదు. ఆయన సంకల్పం చెప్పుకునే లోపల, చెప్పమని మళ్ళీ మారి మంత్రంలోకి వెళ్ళిపోయే లోపల నీలో 100 తిరిగినాయి. అలాంటప్పుడు నీకు ఏది నిలబడుతుంది? ఏ కర్మ ఏ ఫలితం తీరుతుంది? ఏమీ తీరుతుంది. అందుకే చూడండి, మనం గాయత్రి మంత్రం చేస్తాం. గాయత్రి మంత్రం చేసేటప్పుడు ధియో యోనః ప్రచోదయాత్ అంటారు. అంటే ఏంటి? బుద్ధిని బాగా ప్రేరణ చెయ్యి. గాయత్రి మాతకు మనం చెప్పుకొని ప్రార్థన చేసేది ఇదే.
ఆ మంత్రంలో ఉన్న మీనింగ్ అది. ధియో యోనః ప్రచోదయాత్. బుద్ధిని బాగా ప్రేరేపితం చెయ్యమ్మా, ప్రచోదన చెయ్యమ్మా అని మనం గాయత్రి మంత్రంలో భావన. అందుకనే అది ఎంత చేస్తే బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది అంటారు. తప్పు లేకుండా శ్రద్ధగా కూర్చుని గాయత్రి మంత్రం ప్రతిరోజు చేస్తే నీ బుద్ధి నీకు తెలియకుండానే బాగా సూక్ష్మత పొందుతుంది, చురుకుదనం పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతుంది, ప్రపంచంలో ఎలా మెలగాలో తెలియజేస్తుంది, కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో తెలుస్తుంది, ఆత్మబుద్ధిని ఎలా పెంచుకోవాలో తెలుస్తుంది, ఫలితాన్ని కోరుకోకుండా కర్మ ఎలా చెయ్యాలో ప్రతి నిమిషం నీకు ఆ గాయత్రి మాత హెచ్చరిస్తుంది. ఆమె వేదాలన్నిటికీ కర్త. వేదాన్ని అందించింది ఆ తల్లి. అందుకని గాయత్రి మాతకి అంత బుద్ధి సూక్ష్మత ఇస్తుంది ఆ తల్లి అని చెప్తారు. కర్మ నిజానికి బంధిస్తుంది. ఏ కర్మ? ఫలితాన్ని కోరుకొని చేసేటటువంటి కర్మ. సుకృతము దుష్కృతము అని రెండున్నాయి. బుద్ధి యోగంతో చేస్తే జ్ఞానమే, దానికి ఇంకా అనుష్ఠానం కూడా అక్కర్లేదు. అంటే ఏంటి? అనుష్ఠానం ఏమీ అక్కర్లేదు, నీకు ఒక్క లోపల గనక జ్ఞానం ఉంటే చాలు. అంటే సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు పుష్కరాల స్నానం అంటారు కదండి. ఆ పుష్కర స్నానం తుంగభద్ర పుష్కరాలు వచ్చినాయి అనుకోండి. ఆ తుంగభద్ర అనేది ఎక్కడుంది? ఎక్కడో కర్నూలులో ఉంది. అక్కడి నుంచి నేను ముషీరాబాద్ ఏదో అక్కడ ఊళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియలేండి. సముద్రం అక్కడ దాకా రాగలిగాను, కానీ కర్నూలు తుంగభద్ర నది దాకా వెళ్ళలేకపోయాను. ఏం చెయ్యాలి? ఆ పక్కన కృష్ణానది ఉంది. ఆ కృష్ణానది తుంగభద్ర అనేది కలుస్తాయా లేదా? కలుస్తాయి. అసలు అక్కడికి కూడా నేను చేయలేకపోయాను. అక్కడ కూడా స్నానం చేయలేకపోయాను, నా వల్ల కాలేదు. సముద్ర స్నానం చేస్తా. ఈ నదులన్నీ కలిసేది సముద్రంలోనే కదా. అసలు సముద్ర స్నానం చేస్తాను అనే భావన, సముద్రంలో స్నానం చేస్తూ నీ భావంలో ఈ తుంగభద్ర నది నీళ్లు కూడా ఇక్కడే ఉన్నాయి అని భావన నువ్వు చెయ్యగలిగితే సముద్ర స్నానమైనా తప్పు లేదు. భావనే ముఖ్యం. యద్భావం తద్భవతి. ఇది జ్ఞానం అంటే. బుద్ధి యోగం అంటే ఇది. ఎక్కడ ఏది చెప్పినా సరే నువ్వు చేస్తున్న దానిలో అది చూడగలగాలి. చిత్తం శుద్ధి అయితే పరమాత్మ ప్రతిబింబం చక్కగా దర్శనమవుతుంది నీ బుద్ధిలో. అది బుద్ధి మీద ఎప్పుడు పడుతూనే ఉంటుంది, కానీ ఇప్పటిదాకా శుద్ధి పడలేదు, అందుకే కనపడలేదు. నిష్కామంగా చేశాను, ఇప్పుడు శుద్ధి పడింది, అందుకని బాగా నాకు పరమాత్మ లోపల గోచరిస్తున్నాడు. ప్రతి విషయంలో జ్ఞానాన్ని గుర్తింపజేస్తున్నాడు. ముందు నీ లోపల కర్మ చెయ్యాలి అనుకున్నప్పుడు అసలు ఏంటి కర్మ, ఎందుకు చేస్తున్నాను అనేది ఒక్క సెకన కర్మ గురించి విచారణ చెయ్యి. ఏ ఫలితం కోరుకొని చేస్తున్నాను అని విచారణ చెయ్యి. అప్పుడు నిన్ను కర్మ బంధించదు. బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి భావన నీకే నిలుస్తుంది. చూడండి, మనం ఎక్కడికైనా ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాము అనుకున్నప్పుడు కొంతమందికి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళే అలవాటు ఉంటుంది. ఎదురుగా భగవంతుడి ఫోటో ఉంటుంది, దానికి దండం పెట్టుకొని వెళ్తారు, వెళ్ళొస్తాను అని చెప్తారు. తర్వాత ఇంకా ఏమేమో అనుకుని నమస్కారాలు చేసుకుంటూ వెళ్తారు. ఏదో ఒక శుభకార్యానికో ఏదో ఒక ముఖ్యమైన కార్యానికో బయటికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఇలాగా చేసి వెళ్తారు. వెళ్ళగానే ఎదురుగా ఒక పిల్లి ఎదురొచ్చింది, లేదా ఒక విడో ఎదురొచ్చింది, లేదా ఒక అపశకునం నీకు ఇష్టం లేని వ్యక్తి ఎదురొచ్చాడు అని అనుకుని అపశకునాలు ఎదురైనవి అని వెనక్కి వచ్చేసేస్తారు. ఇలా ఎంతమందికి లేదండి అలవాటు? కానీ అది నీ భావనే. ఎవరో చెప్పిన మాటను పట్టుకున్నావు నువ్వు. భగవంతుడు ఏమంటున్నాడు? అది నీకు నీ మాట ప్రకారమే పోదాం. దాన్ని నిందించే కంటే ఇదేదో పని ఇప్పుడు జరగదేమో, అందుకని ఆపమని భగవంతుడు ఈ పిల్లిని పంపించాడేమో, అందుకని ఎదురైందేమో, అందుకని ఇంట్లోకి వెళ్ళి కాసేపు కూర్చొని భగవన్నామం చేసుకొని బయలుదేరుతాను అనుకోవచ్చుగా. ఆ పిల్లిని తిడతావు, ఇంట్లో వాళ్ళని విసుక్కుంటావు. ఆ కర్మకి వెళ్లే ముందు ఇందాక ఎదురైంది, పిల్లి ఎదురైంది, అపశకునం ఎదురైందని 100 మాటలు అనుకుంటావు. ఆ విసుగ్గానే మళ్ళీ వెళ్ళిపోతావు. ప్రశాంతంగా కూర్చొని భగవంతుడు ఈ కర్మ ఇప్పుడే కాదురా, ఇంకా సమయం ఉంది అనుకునేమైనా అట్లా పంపించాడేమో. దానిలో కూడా నువ్వు భగవతత్వాన్ని ఎందుకు చూడకూడదు? అలా అనుకున్నప్పుడు నీకేమైనా మనస్తాపం ఉంటుందా?
హాయిగా ఇంట్లోకొస్తావు, భగవంతుడికి మళ్ళీ నమస్కారం చేసుకుంటావు, ఒక సెకను కూర్చుంటావు, నీకున్న అలవాట్లల్లో మంచినీళ్ళు తాగుతావు, మళ్ళీ బయలుదేరుతావు. ఎవరినీ నిందించాల్సిన అవసరం ఉందా? అసలు ఇది కూడా కాదు. నిజంగా బుద్ధి యోగం అంటే ఆ పిల్లిలో కూడా పరమాత్మని చూడు. పరమాత్మ నువ్వు ఈ రూపంగా నాకు దర్శనమిచ్చావా అయ్యా? నేను వెళ్ళొస్తాను. నువ్వే నాకు నన్ను నడిపించు. నా బుద్ధిలో నువ్వే ఉండి ప్రేరణ చెయ్యి అని దానికే ఒక నమస్కారం మనసులో భావన చేసుకుని బయలుదేరు. ఎంత దివ్యంగా ఉంటుందో. ఏది ఏమైనా నీ మనసు ప్రకారమే పోదాం. అయితే యద్భావం తద్భవతి అని చెప్తున్నారు. మంచి భావనతో ఉండు, మంచి ఆలోచనతో ఉండు. అందుకనేనండి సహజంగా కఠోపనిషత్తు వినే ఉంటారు పేరు. ఈ కఠోపనిషత్తు 3వ అధ్యాయంలో చక్కని విషయం చెప్తారు. ఈ బుద్ధిని ఎట్లా చెప్పారు, ఈ శరీరం అనే రథాన్ని పోల్చి చెప్తారు. ఈ రథ రూపకల్పన చేసుకుంటారనమాట. ఎట్లాగా అంటే రథ సారథిగా బుద్ధిని బాగా నిలబెట్టు. గుర్రాల కదలికలను అతను మార్గాన్ని చూపిస్తాడు. ఆ బుద్ధి అనేవాడు గుర్రాలు ఎలా కదలాలి అనే మార్గాన్ని చూపిస్తాడు. రథానికేమీ శక్తి లేదు, శక్తి అంతా గుర్రాల్లోనే ఉంది. మరి గుర్రాలు పగ్గాలతో స్వాధీనమవుతాయి కదా. ఆ పగ్గాలను లాగటానికి ఒకళ్ళు కావాలి కదా. ఆ ఒకళ్ళెవరు? బుద్ధి. ఈ పగ్గాలను అనే మనస్సుని, ఈ పగ్గాలను మనస్సు అన్నారు. ఆ మనస్సుని కంట్రోల్ చేసేది బుద్ధి. ఆ మానసిక శక్తి కింద, మానసిక ఆధీనంలో ఇంద్రియాలు ఉంటాయి. అదే గుర్రాల శక్తి. వాటి ఆధీనంలో శరీరం అనే రథం ఉంటుంది. శరీరం అనే రథం ఉంటుంది. ఎట్లా? వాటి ఆధీనంలో. బుద్ధి మార్గదర్శకుడు, అతని ఆధీనంలో మొత్తం ప్రయాణం జరుగుతుంది. అతను మార్గాన్ని తెలుసుకొని ఉండే ఉంటాడు. అతనిది ముందు చూపు, దూరదృష్టి కూడా ఉంది, ముందు చూపుకి ఉంది. దూరాన్ని ఆలోచించగలడు, దగ్గరున్న దాన్ని దృష్టిలో పెట్టుకోగలడు. ఎందుకంటే బుద్ధిలో జ్ఞానం ఉంది. శుద్ధపడిన బుద్ధి, భగవంతుణ్ణి పెట్టుకున్న బుద్ధి, నేనే భగవంతుణ్ణి అని తెలుసుకున్నటువంటి బుద్ధి, ఉన్నదంతా ప్రపంచమంతా భగవతత్వంతో నడుస్తుంది అని తెలిసిన బుద్ధి. అందువల్ల దూరదృష్టి ఉంటుంది, దగ్గర దృష్టి ఉంటుంది, సూక్ష్మ దృష్టి ఉంటుంది. ఇంద్రియాల పరిమితిలో ముందు చూపు, దూరదృష్టి ఉండదు. జ్ఞాపకం పెట్టుకోవాలి కదా మనం. ఇంద్రియాలకు ఉందా అంత శక్తి? అవన్నీ జడాలు కదా. మరి బుద్ధి హృదయానికి దగ్గరగా ఉంది, పరమాత్మతో పాటుగా నడుస్తూ ఉంది, శుద్ధిపడిన బుద్ధిగా ఉంది, వాటికి చాలా దగ్గరగా ఉంది. వెంటనే చేసేది తెలిసి ఉంటుంది. ఈ మానసిక శక్తికి కొంతవరకు ముందు చూపు ఉంటుంది, మళ్ళీ ఇంకా కొంతవరకు ఇంద్రియ శక్తి కన్నా నయమే అంతే. మనసుకి ఇంద్రియాల కంటే కాస్త మనసు బెటర్. మనసు కంటే బుద్ధి ఇంకా. బుద్ధి దాకా వెళ్ళిన వాడివి ఆత్మదర్శనం చేసుకోవడం పెద్ద కష్టం.